అక్కడ మా మరదలుగాని లేదు కదా. మీ మరదలెవరండి? ఉందిలేండి, అది రాక్షసికి తక్కువ, దెయ్యానికి ఎక్కువ. నీ మనసెటో వెళ్ళిపోయినట్టుంది. అబ్బే ఏం లేదు. నీ ఫేస్ లో చేంజ్ కనిపిస్తుంది. మామూలుగానే ఉన్నానే. నో సంథింగ్ ఈస్ దేర్. వాట్ హ్యాపెండ్? నథింగ్. నథింగ్? యా నథింగ్. నువ్వు నథింగ్ అనడంలోనే సంథింగ్ ఉందని అర్థం అవుతుంది. అదేంటో చెప్పు. కమాన్ చెప్పు. తప్పదా? తప్పదు. ఐఎమ్ ఇన్ లవ్. వెరీ గుడ్, వెరీ గుడ్. హూ ఇస్ షీ? ఆ అమ్మాయితో నాకు ఇంతకు ముందు ట్రైన్లో పరిచయం అయింది. అప్పుడేం లేదు. తర్వాత నాకు ఆ అమ్మాయి మీద ప్రేమ పుట్టింది. ప్రస్తుతం ఆ అమ్మాయి మన అలేకి అక్క ఇంటి పక్కనే ఉంటుంది. డైలీ అక్క ఇంటికి ఏరోబిక్స్ నేర్చుకోవడానికి వస్తుంది. ప్రపోజ్ చేసావా? నేను ప్రేమిస్తున్న సంగతి ఆ అమ్మాయికి ఇంకా తెలీదు. అయితే లేట్ చేయకుండా వెంటనే ఆ అమ్మాయికి ఎలాగో చెప్పేయి. అదే ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. ఈమెయిల్ లేదా ఫేస్బుక్ లో ఫ్రెండ్ లా యాడ్ చేసుకో. చాటింగ్ లో లవ్ మ్యాటర్ చెప్పేయి. నాకెందుకో లవ్ మ్యాటర్కి టెక్నాలజీని ఉపయోగించుకోబుద్ది కావట్లేదు. అయితే ఏం చేస్తావు? లవ్ లెటర్ ద్వారా చెప్తే ఏమనుకోదుగా. గుడ్ గుడ్, ఆ పని చెయ్యి. నువ్వు లవ్ లెటర్స్ రాయడంలో మాస్టరే కదా. నాకు చాలా బాగా లవ్ లెటర్ రాసిచ్చావు. ఒకరి కోసం లవ్ లెటర్ రాయడం వేరు, నా కోసం నేను లవ్ లెటర్ రాసుకోవడం వేరు. నీ గుండెల్లో ఉన్న ప్రేమే నీతో రాయిస్తుంది సాత్విక్. దేన్ని లేట్ చేయకూడదు, ఫాస్ట్ గా అయిపోవాలి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. వన్స్ అగైన్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ శ్రావణ్, థ్యాంక్ యూ. పూర్వం ఒకప్పుడు ఒక రాజు కూతురు, మంత్రి కూతురు, సేనాపతి కూతురు, పురోహితుని కూతురు ఎంతో స్నేహంగా కలిసిమెలిసి పాడుతూ ఆడుతూ ఉండేవారు. ఆ రోజు అట్ల తద్ది. రాత్రి చంద్రుడు ఉదయించాక చేసే పూజ కోసం వాళ్లు సన్నాహాలు చేసుకుంటున్నారు. పెద్దలంతా రాత్రికి దేవి పూజ నైవేద్యం కోసం అట్లు వేయడంలో నిమగ్నమయ్యున్నారు. ఇంతలో రాజుగారి కూతురు ఆకలితో సొమ్మసిల్లి పడిపోయింది. రాకుమారుడు తన చెల్లి అవస్థను చూసి ఇంద్రజాలం వేశాడు. ఒక అద్దంలో తెల్లని వస్తువు చూపించి, అదిగో చంద్రోదయం అయ్యిందమ్మా, కొంచెం పండ్లు తిని సేద తీరి పూజ చేసుకో అని అన్నాడు. రాజకుమార్తె అన్నగారి మాట విశ్వసించి ఆహారం సేవించి పూజ చేసుకుంది. అయితే ఈ పూజా నియమం ఏమిటంటే, చంద్రోదయం చూసి అప్పుడు షోడోపచారాలతో ఉమాదేవిని పూజించాలి. అందుకే ఈ వ్రతానికి చంద్రోదయ ఉమావ్రతమని పేరొచ్చింది. ఆశ్వయుజ బహుళ తదియనాడు తెల్లవారుజామున గౌరీ పూజ చేసి అట్లు నవగ్రహాలకి కుజుడికి నైవేద్యం పెడితే కుజుదోషం కూడా పరిహారం అవుతుంది. ముద్దపప్పోయ్ మూడట్లోయ్ అట్లతద్దోయ్ ఆరట్లోయ్ ముద్దపప్పోయ్ మూడట్లోయ్. అట్ల తద్ది కథ చెప్పేటప్పుడు
అక్షంతలు వేసుకోవాలి. ముద్దపప్పోయ్ 10 రకాల ఫలాలను తినడం, అట్లతో 10 మార్లు తాంబూలాలు వేసుకోవడం, ముద్దపప్పోయ్ 10 సార్లు ఊయల ఊగడం ఈ పండగ విశేషం. దోయ్ ఆరట్లోయ్ ముద్దపప్పోయ్ మూడట్లోయ్. గౌరీదేవికి అట్లు నైవేద్యంగా పెడతారు కాబట్టి ఇది అట్ల తద్దయింది. అక్క ఈ అట్లు ఎక్కడ పెట్టాలి? అమ్మవారి దగ్గర పెట్టండి అమ్మా. అలాగే. వెళ్ళండి. అలేఖ్య, మీనాక్షిది కనిపించట్లేదు. ఎవరో తెలిసిన వాళ్ళ ఇంటికి మామయ్యతో కలిసి వెళ్ళిందక్క. ఓ అలాగా. ఇప్పుడు మన జెంట్స్ అందరూ ఏం చేస్తున్నారో ఏమో. అసలు వాళ్ళు ఎక్కడున్నారో. ఆగండి ఆగండి, మీరు ఇట్లా రావడానికి వీలేదు. ఏ లోపల అట్ల తద్ది జరుగుతుంది. అయితే అక్కడికి మగవాళ్ళు వెళ్ళకూడదు. ఎందుకు వెళ్ళకూడదు? ఇది ఆడవాళ్ల పండగ కనుక ఇక్కడ ఆడవాళ్ళు మాత్రమే ఉండాలి కాబట్టి అందుకే మిమ్మల్ని రానివద్దని చెప్పారు. మమ్మల్ని రావద్దని చెప్పారా? ఎవరు మీకు ఎలా చెప్పింది? ఇది హైదరాబాద్ సిస్టర్స్ ఆర్డర్. మేము హైదరాబాద్ సిస్టర్స్ కి హైదరాబాద్ మొగుళ్ళం. అయినా సరే ఎవ్వరిని రానివద్దని చెప్పారు. అవునండి, మీలో సాత్విక్ అంటే ఎవరు? నేనే. ఏ మా అక్క వాళ్ళు నన్ను ఒక్కడనే రమ్మని చెప్పారా? కాదు, సాత్విక్ చాలా అల్లరోడు. మిమ్మల్ని మాయ చేసి ఎలాగైనా లోపలికి రావడానికి ప్రయత్నిస్తాడు. జాగ్రత్తగా ఉండమని డేరింగ్ అండ్ డాషింగ్ సిస్టర్స్ చెప్పారు. సరే, మమ్మల్ని అంటే లోపలికి పంపించడం లేదు. కనీసం మా అలేఖ్యక్క కొడుకునైనా లోపలికి తీసుకెళ్ళండి. సారీ అండి, వీడు మగాడే కదా, లోపలికి పంపించడం కుదరదు. అదేంటండి, బాబు చిన్నపిల్లాడేగా, వెళ్తే తప్పే ఉంది. వయసుతో సంబంధం లేదండి. మగవాళ్ళు ఎవరొచ్చినా పంపించొద్దని కలేజా కరోడా సిస్టర్స్ చెప్పారు. అవునా లేఖ్య? ఇప్పుడు మన మగవాళ్ళందరూ లోపలికి రానివ్వలేదని చాలా కోపంగా ఉండుంటారు. అవునక్క, అసలు అట్ల తద్దంటే ఏంటి, ఎలా జరుపుకుంటారో తెలుసుకోవాలని ఒక్కొక్కరు జుట్టు పీక్కుంటూ ఉండుంటారు. ఏయ్, నువ్వు కూడా మగజాతికి చెందినదానివే కదా, నువ్విక్కడున్నావేంటి? బయటికెళ్ళు. అవునవును, వెళ్ళు. బయటికెళ్ళి మా జెంట్స్ తో నువ్వు కూడా చేరిపో. వెళ్ళు. ఏంట్రా? నీది కూడా మగజాతం చెప్పేసి నిన్ను కూడా బయటికి తరివేశారా? చచ్చా, ఈ రోజు మనకు జరిగిన అవమానం మామూలు అవమానం కాదు. అవును సూర్య, దీని అంతటికీ మనం ఖచ్చితంగా వాళ్ళ పట్ల రివెంజ్ తీసుకోవాలి. దీనికి నా దగ్గర ఓ భయంకరమైన మాస్టర్ ప్లాన్ ఉంది, రండి చెప్తాను. ఎలా? కమన్ గైస్. ఇలాంటప్పుడే మనం మానసికంగా ధైర్యంగా ఉండాలి. ఓకేనా? సూపర్, We'll do it. yes. Come on. ఎస్. హాయ్ ఐశ్వర్య. హాయ్ అక్క, రా కూర్చో. ఏంటి సంగతులు? నేను అక్కనా? నాకంటే ముందు నీకే పెళ్ళైంది కాబట్టి నువ్వు అక్కవే. అలేఖ్య, తను నా ఫ్రెండ్ అనిత. హాయ్ హాయ్. అందరికీ ఒకటి చెప్తున్నా వినండి. ఈ అట్ల తద్ది పండుగ సందర్భంగా మనందరం ఒక పోటీ పెట్టుకుందాం. ఏం పోటీ అలేఖ్య? అది ఏం పోటీ అంటే మనందరికి ఫస్ట్ నైట్ జరిగాయి కదా, ఆ ఫస్ట్ నైట్ అప్పుడు మనకి కలిగిన ఫీలింగ్స్ చెప్పాలి. అలా ఎవరు బాగా చెప్తారో వాళ్ళే విన్నర్. ఓకే ఓకే. సూపర్, ఐఎమ్ రెడీ.
రమ్మన్నారు. మీరేంటి ఇంత ఎత్తుగా ఉన్నారు? మేము నార్త్ ఇండియన్ లేడీస్ మీ కొంచెం ఎత్తుగానే ఉంటాం. చెప్పక్క. అది సరే, మీరేంటి మొహాలు కనపడకుండా చీరలు కప్పుకున్నారు? మేమెవరికి పడితే వాళ్ళకి మొహాలు చూపించం. మాకు తెలిసిన వాళ్ళకైతేనే చూపిస్తాం. పర్వాలేదండి, మేము లేడీస్ మాకు చూపించండి. చెప్పాం కదా, మేము ఎవరికి పడితే వాళ్ళకి మొహాలు చూపించాం. పదండి. మీరు బాగున్నాయి. ఆంటీ వెరీ బ్యూటిఫుల్. అలేఖ్య గారు. అలేఖ్య మంచి టాపిక్ చెప్పింది. ఇప్పుడు ఎవరో ఒకరు మొదలు పెట్టాలి. ఇప్పుడు ముందు మా అక్క స్టార్ట్ చేస్తుంది. నేనా? నువ్వే స్టార్ట్ చేయి. సరే. నేను ఫస్ట్ నైట్ రోజున సంతోష్ దగ్గరికి పాలు తీసుకెళ్లాను. ఆ తర్వాత రై బామర్ది, నువ్వెన కూడా చెవులు మూసుకో. సగం పాలు తాగి నాకిస్తాడేమో అనుకున్నాను, కానీ సంతోష్ కక్కుర్తోడు కదా, మొత్తం పాలు తాగేశాడు. సారీ. ఆ తర్వాత ఏం జరిగిందక్క? ఆ తర్వాత నన్ను దగ్గరగా తీసుకున్నాడు. తీసుకుని ఓరి బాబా, ఇది మొత్తం చెప్పేసేలా ఉంది. నువ్వు ఆగా, నా ఇంటానికి ఇంట్రెస్టింగ్ గా ఉంది. నేను సంతోష్ కళ్ళల్లో కళ్ళు పెట్టాను. ఆ తర్వాత నాకెందుకో సంతోష్ చిన్నప్పుడు ముక్కు చేదుకుంటూ నా దగ్గరకొచ్చే బుల్లి బావలా కనిపించాడు తప్ప శోభనం పెళ్లి కొడుకులా కనిపించలేదు. నీ జిమ్మడా. మరేం చేసావు? ఆ తర్వాత నేనేం చేయలేదు, అన్ని సంతోషే చూసుకున్నాడు. సూపర్ గా చెప్పావక్క. చూడు, ఇప్పుడు చెప్పవలసింది అలేఖ్య. నేనా? అయ్య బాబోయ్. ఓయ్, పోటీ పెట్టింది నువ్వు. ఇలా సిగ్గుపడుతూ మొహం కప్పుకుంటే ఎలా? చేతులు తీసి ఇక మొత్తం చెప్పు. సంధ్య పెళ్లి 2 రోజులు ఉందనగా క్యాషువల్ గా సూర్యకి పాలిద్దామని వెళ్ళా. అదొక విధంగా ఫస్ట్ నైట్ లాంటిది అన్నమాట. బాబోయ్, కొంపదీసి ఆ విషయం కూడా చెప్పేస్తుందా? ఏ విషయం? ఇదిగో, ఈ దొంగ వేద పుట్టడానికి కారణమైన విషయం. ఓ, తర్వాత సూర్య నా మీద చేయి వేశాడు. నేను నో అని గట్టిగా అరిచాను. ఇద్దరి మధ్య నిశ్శబ్దం. తర్వాత ఏం జరిగింది? మళ్ళీ గంట తర్వాత నా మీద చేయి వేశాడు. అప్పుడు కూడా నో అని అరిచాను. ఎందుకు చెప్తాను వినండి. తర్వాత 1 గంటకి మళ్ళీ నా మీద చేయి వేశాడు. అప్పుడు కూడా నో అని అరిచాను. అలేఖ్య, నువ్విలా అరుస్తుంటే సూర్యమే అనలేదా? ఇలా ప్రతి గంటకి నేను నో నో అని విసుక్కుంటుంటే టైం 2 అయిపోయింది. సూర్య వెళ్ళి పడుకున్నాడు. ఆ తర్వాత నేను సూర్య దగ్గరికి వెళ్ళి సూర్య మీద చేయి వేశాను. వెరీ గుడ్, వెరీ గుడ్. కంటిన్యూ, కంటిన్యూ. అదేంటి అలేఖ్య, నేను నీ మీద చేయి వేస్తే నో నో అన్నావు, నువ్వు నా మీద చేయి వేస్తున్నావేంటి అని అడిగాడు. దానికి నేనేం చెప్పానంటే, మా బామ్మ చెప్పింది, మగాడనేవాడు పెళ్లి చేసుకున్నాక ఆడదాన్ని ఏడిపిస్తాడు, ఆడదానికి మగాడిని ఏడిపించే అవకాశం ఒక్క శోభనం రోజు మాత్రమే వస్తుంది. ఆ రోజు అర్ధరాత్రి దాకా మగాడిని ఇలా ఏడిపిస్తే, ఎప్పుడైనా మగాడు నిన్ను ఏడిపించానని చెప్తే శోభనం రోజున నేను నిన్ను అంతకంటే ఎక్కువగా ఏడిపించానని తృప్తితో బ్రతికేయచ్చు అంది. అందుకే ఆ రోజు నేను అలా చెప్పాను. ఈ విషయం ఇప్పటి వరకు నాకు కూడా చెప్పలేదు.
బాగైంది. ఆ తర్వాత ఏం జరిగింది? అప్పటికే టైం 3 దాటింది. ఓహో, అంటే ఇక మిగతా తతంగం అంతా ఎర్లీ మార్నింగ్ జరిగిందన్నమాట. అవునా? ఇప్పుడు అనిత చెప్తుంది. చెప్పనిత. చెప్పడానికి ఏముంది, మేమిద్దరం అమెరికా కల్చర్ ప్రకారం డేటింగ్ సంప్రదాయాన్ని పాటిస్తూ పెళ్లికి ముందే ఫస్ట్ నైట్ జరిగిపోయింది. దట్స్ ఆల్. హలో, మేము అడిగింది ఎప్పుడు జరిగిందని కాదు, జరిగినప్పుడు నీ ఫీలింగ్స్ ఏంటి అని. దట్స్ ఆల్. ఇప్పుడు అనసూయ చెప్తుంది. నేను మీ అందరికంటే చిన్నదాన్ని, నేనేం చెప్పలేను. ఇందులో పెద్ద చిన్న ఏముంది, నీ ఫీలింగ్స్ చెప్పు చాలు. అవును, ఇలారా కూర్చో, చెప్పు. చెప్పు. ఓ నాయనో, ఆడోళ్ళంతా ఒక చోట చేరితే ఇంత దారుణంగా మాట్లాడుకుంటారా? మగాళ్ళం మనమే ఇలా మాట్లాడుకోం కదా. ఇది చాలా తక్కువ, ఇంకా ఎక్కువ మాట్లాడేసుకుంటారు వాళ్ళు. అందుకే ఈ ఆడవాళ్ళు మాట్లాడుకునేటప్పుడు మనం వింటం గానీ ఇన్వాల్వ్ అవడం గానీ చేయకూడదు. సరే, విందాం. సరే, ఇక సాంగ్ స్టార్ట్ చేద్దామా? ముసుగేసుకో. Just hear that. My heart is racing like a cheetah, so I wanna sing this kota pata. Oh, so di billa bori o chinna mata jari ente patisinaave. కుమారి కోపంగా పళ్ళు నూరి ఐ లవ్ యు చెప్పినావే. అందంగా పెట్టినావే స్పాట్, ఉండే తాకింది ప్రేమ గన్ను షాట్. ఏది లెఫ్ట్ ఏది నాకు రైట్, ముందు పుట్టకుందనే నేను టైట్. క్యాట్ బాల్ లాగి పెట్టి మల్లె పూలు చల్లినట్టు, షట్టు చేపు కింద చెట్టి బాంబ్ బ్లాస్ట్ జరిగినట్టు. పిచ్చి పిచ్చి గుండె కిర్రాకు 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 రాకు రాకు పుట్టించావే. కిర్రాకు 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 రాకు కేక పెట్టించావే. అమ్మా అమ్మా అమ్మా, చీరలు కట్టుకుని ఆడవాళ్ళలాగా ఇక్కడికి వస్తారా?
మీకు పనిష్మెంట్ ఇవ్వాల్సిందే. రండి. పర్లేదు, వెళ్ళు రండి. సూర్య. నేను రండి. ఉన్నానుగా. రండి. రండి. అలేఖ్య సారీ ప్లీజ్ అలేఖ్య, వదిలేసేయ్. ఈసారికి వదిలేసేయ్ లేదు. ప్లీజ్. వీళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాల్సిందే. ఏంటది? వీళ్ళ వీపు మీద అట్లు వేయాల్సిందే. అట్లా అయ్యో అలేఖ్య, ఎంతైనా వీళ్ళు మన మొగుళ్ళు. వీళ్ళ వీపుల మీద వద్దులే గాని నోట్లో అట్లు వేద్దాం. ఇది బాగుంది. ఏంటి బాగుండేది? అదే కరెక్ట్ పనిష్మెంట్. మనం వేసిన అట్లు మొత్తం తీసుకురండి, అన్ని వీళ్ళే తింటారు. అయ్యో బాబోయ్, మీరేసినట్లా మొత్తం తినాలా? తినాలి. అయ్యో బాబు, తినాలి. మా వల్ల కాదు. లేదు, లేదు, మేము వెళ్ళిపోతున్నాం. నేనే పట్టుకుంటాను. ఇవన్నీ నువ్వే తిను. వెయ్యి. చట్నీ తీసుకురామ్మా. అట్ల తద్దికి చట్నీలు ఉండవు. తినండి. చట్నీ లేకుండా ఏ బావా, తిను. ఏం చూస్తున్నా? తినండి. తిను శ్రావణ్, తిను. తిను సూర్య, సూర్య తిను. తిను. కొంచెం ఇక్కడ నువ్వు చూడాలి. చీరలు కట్టుకున్నప్పుడు తెలీదు. ఆ బొట్టు చూడు. తిను. తిను. ఇదిగో, తిను. తినండి, మాట్లాడుకుంటూ తినండి. తిను. తిను శ్రావణ్, పెద్ద ముక్క వరదా. తీసుకొని తిను. ఏంటి ఓ? అలేఖ్య పాపం నీళ్లు కావాలేమో. కాదా? మరేంటి? తినైతే. ఇంకా అట్లు కావాలేమో. అది కాదా? ఓకే. అయ్యో, ఏ సూర్య, ఓహో ఓహో, కూల్ డౌన్. డ్రెస్ బాగుందంట కదా? థ్యాంక్ యూ. డ్రెస్ బాగుందా? దోశలు తినాలి. సూర్య, ఇదిగో. ఏంటయ్యా అంత హడావిడి? ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్ళట్లేదు అంకుల్. అర్జెంటుగా లెటర్ ఒకటి రాయాలి. లెటరా? అవును అంకుల్.